చేశాను. హలో అండి, దిస్ ఈజ్ మీ సురేష్. సో ఎస్ఆర్ఎల్ ఆర్గానిక్స్. సో మనం ఎప్పుడు ఆప్సైటీ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. ఈరోజు మనం ఒక రైతు దగ్గరికి వచ్చాము. సో ఒకసారి మాట్లాడదాం. మీ పేరండి? సార్ నాగరాజు సార్. నాగరాజు గారు. సో ఏ ఊరు మీది? పాపినేనిపల్లి సార్. పాపినేనిపల్లి. ఏ జిల్లా? ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. ప్రకాశం డిస్ట్రిక్ట్, పాపినేనిపల్లి అనమాట. నాగరాజు గారితో సో మనం పత్తి గురించి ఆల్రెడీ ఈ ఆప్సైటీ ఇంతకుముందు వాడారు కదా. ఓకే, స్ప్రేయింగ్లో వాడారు. సో స్ప్రేయింగ్తో పాటు అడుగు మందుల్లో కూడా వేస్తే బాగుంటుందని ఈరోజు మనం రైతు దగ్గరికి వచ్చి మాట్లాడటం అనేది జరుగుతుంది. సో స్ప్రేయింగ్లు ఎన్నిసార్లు వాడారు మీరు? 2 times వాడాను సార్. 2 times వాడారు. ఓకే, సో అలానే ఇది మనకి స్ప్రేయింగ్లో ఇప్పటి వరకు ఈ ఆప్సైటీ అనేది వాడారు. సో చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది, బాగుందని చెప్తున్నారు. అలానే అడుగు మందుల్లో కూడా ప్రతి ఒక్క రైతులు కూడా అడుగు మందుల్లో కూడా పత్తికి వాడినట్లయితే సో ఎగస్ట్రా దిగుబడి కూడా వస్తుంది. సో చాలామంది రైతులకు హెల్ప్ చేయాలనేదే మా కాన్సెప్ట్. ఎందుకంటే పెట్టుబడులు తగ్గించి దిగుబడి పెరిగితే రైతుకు బాగుంటుంది కదా. సో ఓన్లీ మన ఆప్సైటీ వలన అది సాధ్యం అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.